31st నైట్ క్యాంపెయినింగ్ టెంట్ స్టార్ట్ చేసుకున్నా. బాగ్రాజ్ గడ మొత్తం ప్రిపరేషన్. 500 టెంట్కి ఇట్లా కావాలంటే 500. అరకులు అంతా మనం తీసుకుంది 1000 రూపాయలు తీసుకుంటాం. అది అరకులో అది వాళ్ళ ప్లేస్ కాబట్టి ప్లేస్ పెట్టుకుంటారా. పొద్దుచ్చులు కదా టెంట్లు ఇవన్నీ పడతాయి, ఏం చేసుకోవాలి. తినేటప్పుడు బయట మామూలుగా కూర్చోటప్పుడు బయటే సలేసినోడు ఆబాది అంటే తినేసిన తర్వాత ఆరాంసే లోపల అది వేయటానికి అందుట్లో నుంచి అవన్నీ తీసి అదంతా ఇప్పి ఎంత చేసి కాదు, దాని కవర్ లోపల వేయాలంటే ఎంత చేయాలండి? ఓకేనా, కూర్చున్నాను. బెలూన్ పెట్టారు కదా, బెలూన్ కాదు చంద్రుడే మొత్తం మన ప్రిపరేషన్, ప్లేట్లు, గ్లాసులు, బిర్యానీలు అంతా ఉంది అట్లా. చంద్రుడే అది, చంద్రుడు సూపర్ కనబడుతుండు. వాళ్ళు మూన్ అంటారు అదే అనుకుంటున్నా. దానికి ఇంకో పేరు ఎత్తుకుంటున్నా. మొత్తం కలిపించింది మళ్ళీ 600. వద్దు, సంబంధమే లేదు. నైట్ ప్రిపరేషన్ మొత్తం టెంట్ అన్ని వేసిర్రు మన వాళ్ళు. భాగ్యరాజ్ గారు మొత్తం చీకట్లో పామాయిల్ తోటలోనే సేమ్ ప్లాన్ మళ్ళీ కూర్చొని ఆఫ్టర్ 10 years. నేను అదే కదా సింగిల్ ఉంది బాబు. భాగ్యరాజు కట్టించింది. మిగులుతుందయ్యా, నువ్వు మిగిలినా సరే తినాలి, కుక్కుతా నేనైతే. ఏంది వాళ్ళు లేదు అయిపోయింది తెలుసా? అవునా, అందరికి అడిగోడి ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వాటర్ ఫుల్ ప్యాక్. చారు వేయించిన లేదంట వాడు కాడ ఎట్లా వేసిన తీసుకుంటాం. మాకేం తీసుకోండి. కోక్ ఫ్రీయా? కోక్ ఫ్రీ 250 ml. 250 రూపాయలు బిర్యానీ, కోక్ ఫ్రీ ఇచ్చిండు మన ఇద్దరికే. ఓకే, కొన్ని బైబా కొన్ని గ్రేవీ తీసుకున్నా పట్రా వెనకాల పెట్టి ఇంకా మధ్యలో సరుకు ఇదోట్లేదు. ఏమైనా ఐటమ్స్ సీల్ తీసిన దీంట్లో పెట్టండి. పట్రా అది మీ ఇద్దరికి. అరే ఒకేసారి ఎందుకు బా అంతే పల్ల. అరే పొడిది మొత్తం పైన ఉంటదిరా, తడిది కింద. తడిది కదా, స్పెషల్ చికెన్ బిర్యానీ అది సంగతి. అరే ఇంకోటి ఓపెన్ ఈరా, అది టేస్ట్ చూద్దాం. మనోడు అసలు పీస్ చేయలేదు అనుకుంటున్నా. పీస్ ఎట్టుందిరా? పీస్ మెత్తగా ఉన్నదా? నేను తీసుకోవాలా? నీది నువ్వు చేసుకో. నీ ఆత్రం ఎట్టుందిరా రెడ్డి? ఓకే, న్యాయం అయిపోయిందా ఫుడ్? దానికి 350 చాలు, బెటర్. 300 అంట. యాక్చువల్లీ 300కి ఇచ్చిండు, 350 కానీ 300కి అది ఇది మళ్ళీ ప్లస్ స్పెషల్ ఎగ్ బిర్యానీ. ఎగ్గేదిరా బాగా ఇందులో పీస్ తీసుకో. దగ్గర నుంచి ఎగ్గుదాగానే మిగిలింది బిర్యానీ. నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అంతా మన వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటారు ఎవరికి వాళ్ళు. వంశీ గాడు, రెడ్డి గాడు కూర్చున్నారు 12 ఎప్పుడైతుందా అనేసి. ఇగో మా ఫ్రెండ్స్ మంచిగా పడుకున్నారు టెంట్లో వెచ్చగా. చూడు 3 పడుకున్నారు. ఇంక ఈ టెంట్లో ఇంకొకటికి కూడా ప్లేస్ ఉన్నది. అంతా రావచ్చు ఎవడొకడు. మస్తు ఉన్నది అంతా సెటప్, అంతా అలసిపోయారు.
అంత పడుకొని మంచిగా ఉంది. కానీ ఈ టెంట్ చుట్టూరు మాత్రం అంత భలేగా ఉన్నది, వర్షం వచ్చి ఆగేటట్టు. ఇది ఇటు నుంచి ఈ టెంట్ మంచిగా ఉంది, మంచి దోమతెరలాగా కూడా ఉంది. మంచి ఇందులోంచి వస్తే ఎలుగుబంటి వస్తుందిరా అందులో లాగా ఏరా. ఆ జిప్పు లాగా రాదురా, ముందు ఆడుంటే అది కాదు, ముందుంటే వెనక నుంచి వస్తుందంటారా. వంశీ హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అంతేనా వంశీ? ఐఎమ్ అండర్ ద వాటర్, ప్లీజ్ హెల్ప్. అట్ట కాదురా, ముందు ఎలుగుబంటి ముందుంటే వెనక నుంచి ఎట్ట వస్తుంది అంటారా. వెనక ఆల్రెడీ ఉంది కదా, సెల్లు పట్టుకో లైట్ వేస్తా. మేమున్నా నువ్వే అన్నది వెనక నుంచి. ఇదిగా మన న్యూ ఇయర్ కేక్ వచ్చేసింది. న్యూ ఇయర్ కేక్ 12 అవుతుంది. అంతా మన వాళ్ళంతా జ్యూస్ వచ్చేసింది, లేచిర్రు అంతా లేచి కూర్చొని ఇక కేకులు ప్రిపరేషన్ చేస్తారు కటింగ్కి. ఎట్టుంటుంది మరి, మామూలుగా ఉంటుంది మరి. బ్యాచులర్ పార్టీ, ఇట్స్ బ్యాచులర్ 2024 హ్యాపీ న్యూ ఇయర్. కేక్ రెడీగా ఉన్నది కొయ్యటమే ఆలస్యం. కాబట్టి కేక్ మాత్రం తినడానికి మాత్రం అంత అనిపించలేదు. ఇది వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ప్లే చేస్తారు మన వాళ్ళంతా. ఇది మా న్యూ ఇయర్ కేకు, నేను మా కేకు, మన ఫ్రెండ్స్ అంతా మామూలుగా ఉంటుంది. చిల్లప్ ఎంజాయ్ ఎట్టుంటుంది కేక్. అంతా ఫోటోల మీద ఫోటోలు దిగుతారు. నిద్రపోయిన కోతులను కూడా లేపెట్టారు. అరే ఫస్ట్ పీసెస్ అన్నకి పెడదాం. కెమెరా మనకి నేను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సారీ, ఏం కాదు, ఏం కాదు. బాగి రావాలి. సాయి నువ్వు కూడా కింద పడదలే, తీసేద్దాం. నువ్వు టచ్ చేయకు. ఎంతసేపు కష్టపడి కట్ హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు తయారు చేశారు ఈ కేకులు? హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం ఇట్రా అంటే బాగా హాయ్ పెట్టలేదు, మర్చిపోయాను. ఇట్రా బాగా ఇట్రా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. క్రీమ్ అంతా ఇక్కడే ఉందిరా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏ బాగ్గాడు మీకు నేను. హ్యాపీ న్యూ ఇయర్. పడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. చాలా సంవత్సరాల తర్వాత. నిజమే. బాగి పెట్టు. బాగ్గాడి కట్టు కూడా కావట్లేదు. బాడీ పెట్టలేదు అని అందరం గుక్కుతూనే ఉన్నాం. హ్యాపీ న్యూ ఇయర్ విత్ మై ఫ్రెండ్స్. మై న్యూ యూట్యూబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ మాత్రం కొట్టండి. అరే రే ఆగరా. ఏంద్రా గుడ్డు మొత్తం దీనికి అన్నట్టున్నారుగా. చేయబోట్లా మరి దారుణంగా ఉందిరా జగట. హ్యాపీ న్యూ ఇయర్. ఏమైంది చేద్దాంలే. నాకు చిన్నవి చేయండి. సాయి పేపర్స్ ఏమైనా తెచ్చినావా? వద్దురా సాయి, ఆడిపోయాను. సాయి దా వితౌట్ క్రీమ్. కింద బంద సాయి చెప్పు. పోయిండు సాయి, ఇంకా సాయి పోయిండు. చూడచ్చు నీకుంటుంది కోరి సైడ్ తగిలితే నిజం. గుడ్డు మొత్తం 4 గుడ్లు దీనికే అన్నట్టు అన్నారు. అంతే మరి గుడ్డు దారుణంగా ఆడారా ఎగ్. అగో
గ్లాస్ ఇగో ఇది వాటర్దే. ఏ కచ్చిం తెచ్చింది కదా బాబు ఇటీ. కేక్ తిన్నా కూపు వచ్చింది. న్యూ ఇయర్ వచ్చింది అని హ్యాపీ తోటి కేక్ కచ్చేసిన తర్వాత అందరూ సంబరాలు, డ్యాన్సులు, పాటలు పెట్టి అసలు మామూలు చిల్ అవ్వలేదు. మంచిగా అసలు రేంజ్లో డ్యాన్సులు అంతా ఫ్రెండ్స్. అయ్యో నేను మా ఫ్రెండ్ రాజన్న అంతా ఉన్నాం. రెడ్డి గారు, భాగ్యరాజు, సాయి అంతా మస్తు ఎంజాయ్ చేసినాం. అసలు మామూలు లేదు ఎంజాయ్మెంట్స్. అంత చిల్ అయిపోయాను. ఎంతున్నా మా ఊళ్ళలో ఒక్కడ కూడా మందు తాగేటోడు లేడు. బ్యాచ్ అంతా స్క్రాప్ అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. అసలు డ్యాన్సులు, డిస్కో లైట్ తెచ్చాడు మా ఊడు ఆడో లైట్ తెచ్చి అసలు రీజులో చేసిండు. కాబట్టి కళ్ళుకు మాత్రం ఎఫెక్ట్ కొడుతుంది ఆ లైట్ల వల్ల. కళ్ళు పోయేటట్టు ఉన్నది నాయన. బాగా ఎంజాయ్ చేసినాం అసలు. 31st నైట్ ఎప్పుడు చేయలే ఈ రేంజ్లో. ఈసారి సెలబ్రేషన్స్ బాగా చేసినాం. మన ఫ్రెండ్స్ అంతా వచ్చిర్రు. ఒకటి చూడు డ్యాన్స్ ఎట్లా ఎత్తున్నారు అసలు. ఒక్కొక్కడు రేంజ్లో బ్యాచ్ అంతా మన వాళ్ళు మామూలు ఉండదు. పార్టీ కంప్లీట్ అయిపోయి న్యూ ఇయర్ పార్టీ ఇళ్ళకి వెళ్ళిపోతాను. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. న్యూ ఇయర్ కి ఇంటికి వెళ్ళి పడుకోండి అంతా. హ్యాపీ న్యూ ఇయర్. మార్నింగ్ వచ్చేది ఫోన్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టండి.